శ్రీవారి లడ్డు ప్రసాదానికి సంబంధించి ఒక కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో, ఈ యొక్క వివాదం చుట్టూ కూడా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఒక ఏకాకృతంగా దీని మీద అయితే ప్రధానంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీని మీద ఒక క్లారిఫికేషన్ అంటే అసలు సిట్ ఇచ్చిన ఒక నివేదిక సంబంధించి కూడా క్యాబినెట్లో కూడా మొత్తం దాని గురించి ఒక చర్చ జరిగింది సుదీర్ఘంగా. ఆ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే బీజేపీ చీఫ్ అయినటువంటి మాధవ్, అలాగే వివిధ మంత్రులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి ఒక క్లియర్‌గా ఒక చర్చ, ఒక భేటీలో క్లియర్‌గా చర్చ జరిగిన తర్వాత ఒక మీడియా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంచెం చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఒక మహాపాపం అనేది చేశారు. ఎందుకంటే ఈ యొక్క శ్రీవారి లడ్డు ప్రసాదం సంబంధించి 2022లోనే ఎన్టీఆఫ్ఆర్ అనేది ఏదైతే నివేదిక ఇచ్చిందో ఒక కల్తీ జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయినా సరే అప్పుడు ఆ యొక్క నివేదికనంతా కూడా తొక్కివేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడున్న ఎవరైతే చైర్మన్ ఉన్నటువంటి వి సుబ్బారెడ్డి కావచ్చు, దీన్నంతా కూడా తొక్కివేసే ప్రయత్నం అయితే చేశారు. సో అప్పుడు వారందరూ కూడా తెలిసి ఇటు టీటీడీకి సంబంధించి కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని ఆపి అటువంటి ఏదైతే ఈ యొక్క నేపథ్యంలో సో మహాపాపం అనేది వారు చేశారనేది కూడా ప్రస్తావించి, అలాగే పలు కీలకమైన అంశాల గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక మార్లు కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మా కులదైవం వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవరో కూడా అసలు ఏదైతే మట్టి కరిచేస్తారు అంటూ కూడా అటువంటి మహాపాపం అనేది ఇటు 2019 నుండి 24 వరకు కూడా చేశారు అనేది కూడా క్లియర్గా ఈ యొక్క మీడియా సమావేశంలో చెప్పుకొస్తూనే, సో ఆఖరికి తన మీద 2003లో ఏదైతే ఒక అటాక్ ఏదైతే జరిగిందో 23 క్లైమర్ మైన్స్ పెట్టి జరిగిన ఒక దాడి సంబంధించి కూడా ఆ రోజు కూడా నేను బాధపడలేదు. కానీ అంటే ఆ ఘటన జరిగిన తర్వాత కూడా నాకు ప్రాణభిక్ష పెట్టింది అటువంటి కులదైవంగా భావించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దానికి సంబంధించి పవిత్రతను దెబ్బతీసే విధంగానే ఒక కుట్రపూరితంగానే ఇటువంటి కార్యాచరణ అనేది వారు చేశారంటూ కూడా, ఒక పవిత్రత అంతా కూడా దెబ్బతీసే విధంగా వారు చేశారంటూ ఒక ధ్వజమెత్తి కూడా సీఎం మాట్లాడారు. ఒక ఆగ్రహం వ్యక్తం చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఆ టైంలో కూడా చూసుకున్నట్లయితే అంటే ఇటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే, అంటే ఆ రోజు కూడా ఇప్పుడు కూడా ఎడవలేదు, కానీ అసెంబ్లీ సాక్షిగా తన ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్దేశిస్తూ పద దూషణ కావచ్చు, పదజాలం కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించి తనను ఏ విధంగా కృంగిపోయాను మానసికంగా అటువంటి వ్యక్తుల నేపథ్యంలో కూడా అంటే మానసికంగా అంతా కుంగిపోయేలాగా అరాచకాలని ఆ విధంగా జరిగాయంటూ కూడా, అలాగే అదే టైంలో కూడా ఏదైతే వివేకానంద హత్యకు సంబంధించి కూడా మరోసారి ప్రస్తావించినా కూడా తెలుస్తుంది. ఆ టైంలో అది జరిగిన మరుసటి రోజే ఒక కత్తి అనేది తన చేతిలో పెట్టినట్టు, సో ఇటువంటి ఆరోపణలు కావచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క కల్తీ వ్యవహారం అంతా కూడా అపవిత్రత చేసి పవిత్రత దెబ్బతీస్తూనే మళ్ళీ తిరిగి ఎదురుదాడులు ఆరోపణలు నా మీద చేస్తున్నారు అంటూ అసలు వీళ్ళని ఏమనాలి? అసలు ఇంత అపవిత్రకి, ఇంత కుట్రకి పాల్పడిన వారిని అసలు ఏమనాలి? ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు అంటూ కూడా, అలాగే ఇటువంటి యొక్క కార్యాచరణ ఏ విధంగా అపవిత్రతని దెబ్బతీసేలాగా చేశారు, వీరందరూ కూడా ఉపేక్షించలేదు అంటూ కూడా ఒక హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ ఏదైతే ఒక నివేదిక ఇచ్చిందో దానికి షార్ట్ షీట్కి ఒక నెంబర్ అనేది రావాల్సి ఉంది. ఆ నెంబర్ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ డొమైన్లో ఉంచుతాం. దాంట్లో అసలు ప్రధానంగా చూస్తే కల్తీ జరగలేదు అనే నిర్ధారణ అనేది ఎక్కడ ఉంది? సో వీరికి ఏమన్నా కలగన్నారా అంటూ కూడా సో చాలా తీవ్రంగా అయితే ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఈ మీడియా సమావేశంలో. ప్రధానంగా ప్రజలందరికీ కూడా దీని గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే వివిధ రసాయనాలతో కలిపి కల్తీ అనేది సింథటిక్ యొక్క కల్తీ నెయ్యి చేయడమే కాకుండా అది భక్తులకి కోట్లాది మంది ఒక లడ్లు తయారు చేసి ఈ భక్తులకు కూడా పంచిపెట్టడం, అంటే ఇది ప్రధానంగా చూసుకున్నట్లే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి, అలాగే పవిత్రంగా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఒక శ్రీవారి లడ్డు ఒక పవిత్రతను దాన్ని పాడు చేయడానికి ఈ విధంగా కుట్రపూరితంగానే వీళ్ళు కావాలనే చేశారనేది కూడా సో నొక్కా నుంచి కూడా చెప్పుకొస్తారు. ఏదేమైనా సరే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా ఇప్పుడు ఈ యొక్క భేటీ 3 పార్టీలు ఒక అధినేతలు ఒక భేటీ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ అనంతరం కూడా జరిగిన ఒక మాట్లాడిన సీఎం చంద్రబాబు మాట్లాడిన పరిణామాలు కావచ్చు, ఆ మాటలు కావచ్చు, ఆ నేపథ్యంలో కావచ్చు, దీంట్లో ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు అందరూ కూడా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలాగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. ఇటువైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి క్లియర్గా సో వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇటు ప్రపంచవ్యాప్తిగా ఎంతో ఖ్యాతి చెందినటువంటి, ఎంతో పవిత్రత భావించేటువంటి కలియుగ దైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి ఒక లడ్డు ప్రసాదం సంబంధించి ఒక కల్తీకి ఏ విధంగా పాల్పడ్డారో దీనికి ఖచ్చితంగా ఉపేక్షించలేదు, కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా, అలాగే దేవుడితో పెట్టుకుంటే మట్టి ఖర్చేస్తారంటూ కూడా చెప్పిన నేపథ్యం మీద కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క ప్రధానంగా చూసుకున్నట్లయితే మానవ సేవ మాధవ సేవ అంటారు. అటువంటి మాధవ సేవకు సంబంధించి ప్రధానంగా గతంలో అంటే ఈ యొక్క నిమగ్నమై ఉంటాను మా కులదైవం అంటూ కూడా సీఎం చంద్రబాబు అనేక మార్లు చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇతను అంటే ఎవరైనా సరే అన్య మతస్థులు వెళ్ళాలంటే కూడా టీటీడీ ఒక నిబంధనల ఆధారంగా ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ మీద
మీద సైన్ పెట్టాలి. మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ పెట్టి కూడా లోపలికి అంటే వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇతను ఎందుకు పెట్టలేదు, జగన్ ఎందుకు పెట్టలేదు అంటే కూడా సూటి ప్రశ్న కూడా వేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ విధంగా కావాలనే హిందువుల యొక్క మనోభావాలు అన్నీ కూడా దెబ్బతీసే విధంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా ఇటువంటి కార్యకలాపాలకు కూడా ఆ టైంలో చేశారు. సో మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే దీంట్లో కల్తీ వ్యవహారం సంబంధించి కూడా ఉన్న దీనికి సంబంధించి ఒక ఎన్డీటీవీ ఒక రిపోర్ట్ ఆధారంగా మాట్లాడిన ఏదైతే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించడం కావచ్చు, ఇప్పుడు సిట్టి ఏదైతే ఉందో ఒక నివేదికలో కూడా ప్రధానంగా ఎక్కడ కూడా ఈ యొక్క షార్ట్ షీట్లు ఎక్కడ కూడా అసలు కల్తీ జరగలేదు అనే అంశాన్ని ఎక్కడ నిర్ధారించింది అను ప్రశ్నించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రశ్నిస్తే ఇటువంటి ఏదైతే మాటలు మాట్లాడితే సో పైపెచ్చు ఎదురుదాడి చేస్తూ క్షమాపణలు మమ్మల్ని చెప్పమంటారు. అసలు తప్పు చేసింది ఇంత పాపానికి మహా పాపానికి ఒడిగట్టింది మీరైంది, మళ్ళీ ఎదురుదాడిగా మమ్మల్ని క్షమాపణలు చెప్పమంటారా అంటూ కూడా సో ఇటువంటి ఏవైతే ఇటు రౌడీ రాజకీయాలు గురించి ఇటువంటి చేస్తే మాత్రం సహించే పద్ధతే లేదు. నిన్న జరిగిన జగన్ యొక్క గుంటూరు పర్యటన సంబంధించి చేసిన ఒక వ్యాఖ్యల నేపథ్యంలో కూడా దాని మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే శ్రీవారి యొక్క పవిత్రతను అలాగే ఒక లడ్డు యొక్క పవిత్రతను కాపాడే విధంగా రానున్న రోజుల్లో కూడా కఠిన చర్యలు అంటే కఠినంగా ఇది చేస్తే ఇంకోసారి ఒక దైవంతో పెట్టుకోకుండా అటువంటి చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకునే నేపథ్యం కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఈ యొక్క అంశానికి లడ్డు వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయాలను కూడా కుదిపేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యం కూడా తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క మీడియా సమావేశంలో కూడా మాట్లాడిన ఈ యొక్క మాటల నేపథ్యం కూడా సో ప్రజలు సరైన బుద్ధి అనేది వాళ్ళే చెప్తారు. ఇటు చట్టపరంగా కూడా మేము ఏదైతే ఈ నివేదికలు ఇవన్నీ ఉన్నాయో సో పబ్లిక్ డొమైన్లో పెడతాము. అలాగే చట్టం కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా శిక్షార్హులు చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఒక ఛార్జ్షీట్ సంబంధించి ఒక నెంబర్ వచ్చిన తర్వాత సో అరెస్టుల పర్వంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరెవరు అరెస్ట్ అవుతారు, దీంట్లో ఎవరి పాత్ర ఏంటి, దాని మీద అంతా క్లియర్గా ఒక స్టడీ అంతా చేసిన తర్వాత ఒక ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉంది అనేది ప్రస్తుత రాష్ట్రంలో సో ఆసక్తి అనేది నెలకొందనేది క్లియర్గా తెలుస్తుంది.